నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో వడగాల్పులు కొనసాగుతాయని, ఎండ తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మనుగురు, ఇల్లందు, కొత్తగూడెం, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని బొగ్గు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సింగరేణి కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు దంచుకొడుతున్న పరిస్థితి వస్తుంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం జిల్లాలో కూడా ఖమ్మం ఉమ్మడి జిల్లా సంబంధించి కూడా జిల్లాలో మాత్రం ఎండలు మాత్రం ఎక్కువగా ఉన్న పరిస్థితి వస్తుంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు బయటికి రావడానికి జంకుతున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కూడా ప్రజలు ఉదయం 10 గంటలలోపే తమ పనులు చేసుకొని ఇంటికి వెళ్తున్న పరిస్థితి ఉంది. సాయంత్రం 5 దాటితే మాత్రం బయటికి రాని పరిస్థితి అనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, అనేక మంది ఉద్యోగస్తులకు బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఈ ఎండ తీవ్రత మాత్రం బయటికి రాని పరిస్థితి అనిపిస్తుంది. దాదాపు మార్చి నెలలో ఎండలు విపరీతం పెరిగినప్పుడు కూడా ఈ నెల ఏదైతే ఏప్రిల్ అదేవిధంగా మార్చి ఈ 2 నెలల్లో కూడా విపరీతంగా ఎండలు పెరగడంతో మాత్రం ప్రజలు మాత్రం ఇంటికి పరిమితం చెప్పచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం ఎవరు బయటికి రానికి కూడా జంగుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టయితే ఎక్కడి నుంచి సరే చలివేంద్రాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అనేక చోట్ల కూడా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చాలామంది ప్రజలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మాత్రం ఈ ఎండ తీవ్రతకి రాకుండా మాత్రం ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకొని అదేవిధంగా కళ్ళజోడు పెట్టుకోవాలని చెప్తారు. అదేవిధంగా తెల్ల దుస్తులు వేసుకొని మాత్రం బయటికి రావాలని చెప్తారు. ఉదయం 10 గంటలలోపే తమ పనులు పూర్తి చేసుకొని పోవాలని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో అంటే మే నెలలో కూడా విపరీతంగా ఎండలు ఉన్న నేపథ్యంలో మాత్రం విపరీతంగా ఎండలు వస్తున్న పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు. అసలు ఎండ తీవ్రత ఎలా ఉందో అడిగి కనుక్కొని తెలుస్తున్నాం. చెప్పండి సార్, ప్రధానంగా ఎండలు ఏ విధంగా ఉన్నాయి? చాలా విపరీతంగా ఎక్కువ ఉన్నాయి. వేడిగా ఉంది. బయటకు వస్తే ఇబ్బందిగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా బయట పోయినప్పుడు ఎండలో పోయినప్పుడు వడదెబ్బ తగలకుండా తప్పించుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. అది ఎలాంటి ఏర్పాటు చేస్తున్నాయి ఎండకి? చలివేంద్ర లాంటి ప్రతిసారి చేసి గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ నుంచి గవర్నమెంట్ కూడా చేయగలిగింది చేయిస్తే బాగుంటుంది. ఓకే, మనతో పాటు కొంతమంది వాహనదారులు అడిగి తెలుసుకుందాం. మా ఎండలు కొడుతున్నాయి, ఎలా ఉంది ఎండలు? ఎండలు ఎక్కువే ఉన్నాయి సార్. మా ఎండలకి బాగా తట్టుకోలేకపోతున్నాం. అసలు ఇంట్లో ఉన్న ఎండే ఉంది బాగా. బయటకు వద్దామంటే భయం అవుతుంది ఎండలకి. చెప్పండి మీరు, అంటే ఇంతకుముందుకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎలా తీసుకుంటుందండి? ఇప్పుడే స్టార్టింగ్లోనే ఎంత ఉందంటే ఇక మే జూన్ ఎలా ఉండాలో ఇంకా ఆలోచించండి. చాలా చాలా ఎండలు, అసలు ఈ వడగాలికి మొహం మొత్తం మంటలు, చాలా విపరీతంగా ఉందన్న. ఓకే, మొత్తం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఎండలు బాగా కొడుతున్న పరిస్థితి వస్తుంది. ఒకవైపు ప్రజలు మాత్రం బయటికి రావడానికి మాత్రం జంకుతున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లలు కానీ అదేవిధంగా వృద్ధులు కానీ కూడా ఈ ఎండ తీవ్రతకు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపు 40 డిగ్రీలు పైగా ఎండలు రావడంతో మాత్రం జంకుతున్న పరిస్థితి వస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా చూసినట్టయితే బొగ్గు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఏదైతే జిల్లాలో చూసినట్టయితే మనుగురు కానివ్వండి, అదేవిధంగా ఇల్లందు కానీ, కొత్తగూడెం కానివ్వండి, సత్తుపల్లి కానివ్వండి, ఈ సింగరేణి ప్రాంతంలో బొగ్గు ఎక్కువ ఉన్న నేపథ్యంలో మాత్రం ఎండకి రావడానికి కూడా ప్రజలు ఎక్కువగా జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఎండలు మాత్రం దంచుకొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కరూ తమ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళాలంటే తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువ నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కరు జ్యూసులు తాగాలని, తక్కువ టైంలో అంటే 9 తమ పనులు ముగించుకోవాలని, అదేవిధంగా సాయంత్రం పూట అయితే మాత్రం 5 దాటితే మాత్రం బయటికి రావాలని చెప్పి వైద్యులు కూడా సలహాలు ఇస్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఎండలు మాత్రం దంచి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 సైట్స్ టీవీ, ఖమ్మం నుంచి.